మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న ప్రెస్ మీట్ మేము పెట్టాము, దానికి కౌంటర్ ఇఫోర్ట్ ఇచ్చినారు. నిన్న మాట్లాడే సబ్జెక్ట్ ఏమి, ఇప్పుడు మీరు మాట్లాడే సబ్జెక్ట్ ఏమి? ఫస్ట్ తాయనా మీరు 2 సార్లు గెలిచారు కంసేరుగా గెలిచినప్పుడు సబ్జెక్ట్ మనం నిన్న ఏమి ఇచ్చాం, దానికి కౌంటర్ ఏను. ఆహాహా నాకు మాకు కబ్జా చేసేసాం. సరే నువ్వు రెడ్డా ఒక నాయుడాను దానాదారం చేసేకి, నా ఇంటికి ఎవరు వస్తే దానం చేస్తానా అంటావు. నువ్వు కబ్జా చేసింది కదా నువ్వు దానం చేసేది. నీకు అంబేద్కర్ కింద నుంచి లాస్ట్ వరకు చూపిస్తా. అదే మేస్త్రి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు రూపాయలు సాయం చేయలేరే, వాళ్ళతో లేవు కదా కాబట్టి. నువ్వు పని చేసేది ఎంత, వాళ్ళు తినేది ఎంత, వాళ్ళ ఫ్యామిలీ సాగేది ఎంత, అది ఉంటుంది. సరే నేను కబ్జా చేశాను అంటావు. మరి నీ ఇంటికి నన్ను 50 అడుకునే ఇంటికి వచ్చి ఇంటినే అవురా, నువ్వు కబ్జా చేసేవాడు నా ఇంటికి నీతో డబ్బులు తిండి కూడా కదా, మరి 50 నాతో ఇంటికి వస్తావు. మరి 50,000 ఇచ్చేది నువ్వే చెప్తివి. నాకు పిల్లలకి చదువు కోసం 50,000 ఇచ్చినాను, నా ఇంటికి వచ్చే అంటివి. కరెక్ట్ చెప్పినావు. అదే 50,000 నేను కబ్జా చేసేవాడికి నీకు ఎట్లా ఇస్తున్నావు? 50,000 కబ్జా చేసేవాడికి డబ్బులు తిన్నుకుంటావు కదా తాయనా. కబ్జా చేసేవాడికి డబ్బులు తిన్నుకుంటావు కదా. నువ్వే మీడియాలో పెట్టిన చెప్పినావు ఏమని, 50,000 అడుగు మా ఇంటికి వచ్చినాడు, అడిగినాడు, ఇచ్చినాను, లోటు రాపిస్తాను, సాబిసారిని కూడా ఇచ్చినాడు. సాబిసారిని కూడా ఏంటికి ఇచ్చినాడు? సరే 2 ఎలక్షన్లు చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ నేను 2 ఎలక్షన్లో ఎమ్మెల్యే సార్ ఏమన్నా నాకు ఏమైనా ఇప్పించినావా డబ్బులు ఏమన్నా ఎలక్షన్లో? సాబిసారి నీకంటే లక్ష ఇచ్చినాడు. ప్రతి ఎలక్షన్కి 1,00,000 ఇచ్చినాడు. ఏమని? కంసేరికి 1,00,000 రూపాయలు నన్ను ఇస్తున్నాను అని. దాన్ని మాకు ఏమైనా రూపాయి ఇచ్చినావా చెప్పా నా తాయనా. మున్సిపాలిటీకి ఎక్కిస్తేవి, మున్సిపాలిటీ ఎక్కిస్తే 3 లక్షలు తీసుకొని దాన్ని బాసలు చేద్దామా? ఇప్పుడు నరసింహ మీద ఒకటి, వైస్ చైర్మన్ నరసింహ మీద ఒకటి తీసుకుని బాసలు చేస్తానంటివి. రైట్, నీకు శివుడు ఎంత ఇష్టమో నాకు వెంకటేశ్వర ఎంత ఇష్టమే. దేవుడి మీద అబద్ధం చెప్తారనే నన్ను ఏమని చెప్తారు, పిల్లల మీద చేద్దాం అంటున్నాను. నీకు నువ్వు దేవుడి మీద నీ కోసం అబద్ధం చెప్తావు. 3 లక్షలు తీసుకున్నావా, 2 లక్షలు తీసుకున్నావా, మున్సిపాలిటీలో ఎక్కించినావా, వాళ్ళు ఇల్లు చూపేలా అన్ని చూపేలా, ఇంకేమైనా క్లారిటీ కావాలా నీకు? చెప్పానా తాయనా? నీకు ఇంకా క్లారిటీ అంటావు. కబ్జా చేసేవాళ్ళు అంటావు. కబ్జా చేసేవు నువ్వు కాబట్టి ఎవరు పోతే 5,000 10,000 ఇస్తావు. ఎవరు ఇప్పుడు సరే 50 చెప్పి అడగదు, ఇప్పుడు అడగలేను. నువ్వు ఎప్పుడైనా బాగున్నప్పుడు ఇలాంటివి ఇప్పుడు పాటలు మారేదగ్గర ఇంటనే పడుతావు 50,000 అని. ఇంకా వీళ్ళందరూ సాక్ష్యం ఉంటుంది దానికి. 50,000 ఏప్పుడు అడగలేదా? అడిగినాడు. పార్టీ మారుతానంటేనే 50,000 అడుగుతున్నాడు. మరి 50,000 సాయం చేసినవాడు మరి పార్టీ ఇంటిని చాలా అయితే దానికి ఏమర్థము? నా ఆయనకి ఎంతో మంది సాయం చేశానే, నా ఎంట ఉండొచ్చు పోవచ్చు, నా అడుగు నా ఇంటివి నువ్వే చెప్తున్నావు అన్నీ. సరే మార్కెట్ యార్డ్లో సాయిపేసరెడ్డి అన్న ఎక్కించాను. నాకు సాయిపేసరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే నాకు మార్కెట్ యార్డ్ ఎక్కించాను. నాకు ఈ మనిషికి ఇద్దరికి ఎక్కించినాడు. అది సంవత్సరం 3 నెలలు, సంవత్సరంలోన 3 నెలలు అది జాబ్. అది ఫ్యామిలీ బతికిస్తుందే. నువ్వు 6 నెలలు 9 నెలలు అంటుండవు. ఇక రికార్డింగ్ ఉంది. ఇది 6 నెలలు 9 నెలలు ఈడర్ ఇంత అబద్ధాలు మారుతావు కదా మీడియా చూపిద్దా. మార్కెట్ యార్డ్లో అన్న సాబిసెడ్ అన్న ఎక్కించింది, మా ఇద్దరిని ఎక్కించినాడు. అక్కడ ఏం జరిగిందంటే సంవత్సరంలో 3 నెలలు వీరేష్ నేను బొబ్బిలి వీరేష్ సాబిసెడ్ అన్న ఎక్కించినాడు. సంవత్సరంలో 3 నెలలు దానికి జాబ్. అది ఆ జాబ్ ఎంత శాలరీ కూడా 10,500 రూపాయలు నెలకి. 10,500 అది 3 నెలలు. అట్లా సంవత్సరంలో 3 నెలలు. ఆ సంవత్సరం 3 నెలలు కడప ఇంట్లో ఫ్యామిలీ బతుకు అవుతుందా? నువ్వు జాబ్ పోయాడ మార్కెట్ యార్డ్కి ఇచ్చినావు అన్నావు తాయనా, మరి అవుతుంది అది. అదే మున్సిపాలిటీలోనా నన్ను ఎక్కుతానా అంటే వేరే వాళ్ళని డబ్బులు తీసుకొని ఎక్కిస్తావి. దాన్ని ప్రమాణం చేస్తావా? ప్రమాణం చేస్తావు చెప్పు. నువ్వు వెంకటస్వామి అంటావు, నన్ను వెంకటస్వామి భక్తుడు, నువ్వు ఈశ్వరుడు భక్తుడు. నీకు చెప్పిందా నేను వస్తా, నా చెప్తా నువ్వు వస్తావా? నువ్వు 3 లక్షలు డబ్బులు తినేవంటావు కదా. సరే 3 లక్షలు 2 లక్షలు అని తింటావు కదా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే జరిగిండేది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు అధికారం అడ్డం పెట్టుకొని వాడు ఇన్ఛార్జి ఒక కమిషనర్ కాసి డబ్బులు తిన్నావు. నువ్వు బస్సులు చేద్దామా దీనికి? అది ఒకటి అయిపోయి. ఇంకోటి వైన్ షాపులోన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫిక్స్ చేసినాడు. అప్పుడు ప్రైవేట్ లేదు, ఓన్లీ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టాడు ఆయన. అప్పుడు పెట్టినప్పుడు కూడా మా పిల్లని దయ్యాన్ని నీ పక్కన కూర్చోపెట్టినావు. ఆ పిల్లోనితోనే 20,000 తిన్నావు. నువ్వు దీన్ని బస్సులు చేద్దామా? నువ్వు మనోజన్ పేరు చెప్తివి. నాకు కాదురా మనోజన్ అడుగుతున్నాడు రా అంటివి. మరి మనోజన్ తీసుకున్నాడా, నువ్వు తీసుకున్నావా? దీన్ని బస్సులు చేద్దామా చెప్పుతాయనా? మనోజన్ తీసుకున్నాడా, నువ్వు తీసుకున్నావా 20,000? అవి నేనే పంపించానా? డబ్బులు తీసుకోవద్దనా నేను చెప్తే ఆ పిల్లలు మన ఇంటి తిరిగి పార్టీ కష్టపడతాడంటే లేదు మనోజన్ అడుగుతాడు, మనోజన్ పేరు చెప్పినావు. ఆ డబ్బులు నువ్వు తిన్నావా ఆయన తిన్నాడా? నాకు మీడియాకి సమాధానం చెప్పాలి. నువ్వు
ఇదే అయిపోయా. ఇప్పుడు ఒడ్డోళ్ళకుంటా అని నువ్వే చెప్పినావు. ఇప్పుడు దాని మీద ఏం చెప్పాలి? దాన్ని ఒక వాడి కమిషనర్ కాసి వేరే వాడు నువ్వు దాన్ని గెలికితే దానికి అడ్డుపడాల్సింది ఎవరు? గేర్లో వాసులు అడ్డుపడతారా? ఒక గేర్కి కమిషనర్ అయితే దాని బాధ్యత ఏమి? ఇంట్లో అందరు పెద్ద ఎట్లా ఉంటామో మన గేర్ కదా పెద్ద. నువ్వు ఏం జరిగితే కూడా నువ్వు ఒక పెద్ద దానికి. ఆ కమిషనర్ బాధ్యత ఇచ్చినది దేనికి? మీ ఇంటి సంసారి కాదు, ఏడ డబ్బులు సార్ తినేది కాదనా? గేర్కి అభివృద్ధి చేయాలా, గేర్కి ఏమని జరుగుతుంది దానికి బాధ్యత నేను అని కాసి ఆడ అంత జరిగింది. 5 ఎకరాల 30 సెంట్లు అది ఉండేది ఆడ. 5 ఎకరాల 30 సెంట్లు దాని గురించి ఇడిచిపెట్టి నన్ను వైస్ చైర్మన్ నరసింహ 10 లక్షల బాసులు చేస్తారు. ఇవ్వడానికే బాసులు. బయట రుమాకి ఏమి ఎవరు వాళ్ళు ఏమి జరిగితే దాని బాధ్యత ఎవరికి తీసుకుంటారనా? ఒక విలేకరులు అడదాం, లేదా ప్రజల్లో అడగదాం, ఒక ఎమ్మెల్యే అడదాం. ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు గేర్లో ఏం జరిగేదో ఆ గేర్లో పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళే అడిగేది సంధించేది. ఏమైనా నువ్వు ఏం జరిగిందా ఇన్ఛార్జ్ కూడా కమిషనర్ కదా, దానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? గేర్లో ప్రజెంట్ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఇన్ఛార్జ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో అన్ని అవినీతి నువ్వు చేపించినావు. నువ్వు ఇప్పుడు దాన్ని తీసుకుని 10 లక్షలు డబ్బులు తీసుకోవచ్చు, స్థలం తీసుకోవచ్చు. నీకు 10 సెంట్లు అతను 10 సెంట్లు నువ్వు తీసుకోవచ్చు కదా. సరే 10 లక్షలు తీసుకొని బాధలు చేస్తావా? రైట్, మొగల్లా మాట్లాడినావు. మరి ఇవన్నీ ఒకటి బాధలు చేస్తావా? ఏడకి వస్తావు చెప్పు? రేపు బుధవారం ఉంది, ఉరికిదాన్ని పోమా, లేకపోతే మీ ఇంటికాడ శివుని కూడా దాన్ని పోదామా? యాడికి వచ్చాక మనం సిద్ధంగా ఉండాం. మేము కబ్జా చేసి కబ్జా ఇప్పుడు కూడా అంటున్నావు. కబ్జా చేస్తే నీ ఇంటికి 50 అడిగేకి నన్ను ఇంటికి వస్తుంటే తాయనా? నన్ను ఇంటికి ఏడికి వస్తుంటే 50 అడిగేకి? అంబేద్కర్ నగర్ ప్రజలకు తెలుసు. బొబ్బిలి చాలా ఇబ్బందులు అన్నాడు, అప్పుల పాలైనాడు కూడా తెలుసు అంబేద్కర్ నగర్ ప్రజలకి. వాళ్ళకి స్థలం లేదని కూడా తెలుసు. నువ్వు మరి ఇప్పుడు చాలా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు సాయం చేయడం లేదే. ఎవరికి వాళ్ళకి ఇష్టం సాయం చేసి నువ్వు అంత కబ్జా చేయక నువ్వు సాయం చేసేదే. నిన్న ఎవరికి ఇచ్చానంటే 50 ఇచ్చానంట. మరి వ్యాపారం చేస్తావా? నువ్వు కబ్జా చేయని డబ్బులు వస్తున్నాయి, వాడు ఇస్తున్నావు. 2 రూపాయలు 3 రూపాయలు ఇండియాలో ఒడ్డుకి అదేమని తీసుకో. నువ్వు ఇప్పుడు జనాల సొమ్ము దోచుకొని నాకు ఇస్తున్నావు. నాకి మున్సిపల్ ఇప్పుడు నీకు హోదా లేదంటివి ఏమని నాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కించలేదు, దాన్ని బసలు చేస్తావా? గేర్లో అన్ని అవినీతి జరిగి చూపిస్తుంది. ఏమని మున్సిపాలిటీ కావచ్చు, ఓటేళ్ళకుంట అది సంబంధించి కావచ్చు, శేని విషయం కావచ్చు, పిల్లోంది గోపాల్ అది అని కూడా అంటివి. సరే బాసలు చేస్తావా? ఆ పైన కొడి మీద వచ్చి నువ్వే ఇప్పించిందంట. ఆ పిల్లలతో మాట్లాడినా, ఫోన్లో కూడా మాట్లాడను, రికార్డింగ్ కూడా ఉంది. వాళ్ళ ఆయనకి తాగుబోతులకి అలవాటు పడినాడు. వాళ్ళ పిల్లలు ఒక కొడుకే ఉండేది, ఒక బిడ్డ. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు. అప్పుడు ఎదురుగా తాగి ఎంత 100, 200, 500, 1000 అడిగితే వాళ్ళకిచ్చి కొడుకులు చిన్నోడు దౌర్జన్యం చేసి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళ కొన్ని మీద స్థలం ఇప్పించినావు. మరి దీన్ని ఏమంటారు తాయనా? నువ్వు ఇప్పుడు చేసే రాజకీయ దూరం అంటావు. మరి దీన్ని నీవు దేవుని భాషలు చేద్దామా? ఏమొద్దు, దేవుని మీద భాషలు చేస్తావు, నీ పిల్లల మీద వస్తావా? నువ్వు దేవుని మీద చెప్తావు, బాగా అబద్ధం చెప్తావు. ఆ 3 నెలల జాబ్కి 6 ఏళ్ళు 9 ఏళ్ళు అంటావు. రికార్డుకి బాగా ఇన్నో ఒకసారి నువ్వు వీడియో మాట్లాడినావు కదా, ఆ వీడియోలో ఏం మాట్లావు ఇన్నో కొద్దిగా. వీడియోలో ఏం మాట్లాడినావు? 3 నెలల జాబ్కి 6 ఏళ్ళు 9 ఏళ్ళు అంట. సాయి పేసరాడన్న మాకు బాగా చేసి నువ్వు అడ్డు ఒకరోజు పిలిచిపోయి మా పిల్లలకి ఏం చేయలేదు. నువ్వు కమిషనర్ పట్టాలు అడుగుతావి. కామెడీ నవ్వుతున్నావు. కామెడీగా ఏం కామెడీ అది? 2100 గవర్నమెంట్కి అయితే ఈ గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్ ఇచ్చిస్తుందా? నువ్వెవడు ఇచ్చేకి 2100 కట్టింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో కట్టింది. అవి 2008లో సిపిఐ మీరైనా కమిషనర్ అప్పుడు కమిషనర్ ఉన్నప్పుడు అప్పుడు 2100 ఎవరైతే కడతారో లేకుండా పేద వాడు అంబేద్కర్ గారు పేద కుటుంబాలు అంతా ఉండేది. ఆ పేద కుటుంబంలో ఇంట్లో ఒక 2 కొడుకులు 3 కొడుకులు లేకపోతే ఎవరికైతే పిల్లలు ఏంటావో ఎవరికైతే మైనార్టీ తిరిగింటారో వాళ్ళకి సిపిఐ 2100 కట్టించుకొని ఆయన అక్కడ మన గేట్ అవతల అక్కడ కొన్ని సరే పట్టాలు ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? ఇంకా 2100 కట్టినోళ్ళు 150 మంది ఉన్నారు. ఇంకా ఎక్కడ చిరుగుపురోడికి. మరి ఇప్పటి దమ్ముంటే అధికార పార్టీ ఉంటుంది కదా, 50 పిలిచేమో సమానం చెప్పినావా? అవ్వమ్మా ప్లేస్ ఆడు ఉందా లేదా, లేకపోతే నా ఇంటి రండి సాయిబీతో పిలిచిపోతాను, వాళ్ళతో ఏమైనా చెప్పిస్తాను, లేకపోతే వాళ్ళతో ఏమైనా మాట్లాడండి చెప్పినావా? ఒక కమిషనర్ బాధ్యత. కమిషనర్కి ఇంత అంటావు, ఏమన్నా అగుతావు, నన్ను యాడ్ కబ్జా చేస్తే కానీ నువ్వు ఉండేది. నాకు బంగ్లా ఉండేది బంగ్లానా చెప్పి బంగ్లా అంటే బంగ్లా నీకు ఇంకా నాకు చూపి నాకు కబ్జా చేసే చూపి ఛాలెంజ్ కదా నీకు. నీ ఛాలెంజ్ ఏమన్నా మీ స్పీకర్ ఇచ్చే చేస్తున్నాం కదా నీకు.
నీకు వీడియోతో సార్ నీకు ఏమన్నా నువ్వు రాతాగరా లేదు కూర్చుందామా రేపు కూర్చుందామా ఎప్పుడు కూర్చుందాం చూపి నాకు ఏడాది డబ్బులు తీసుకునే ఎవరు చూపిస్తానికి రూపిస్తా వాళ్ళు చెప్తారో తెలియదు కానీ గవర్నమెంట్ జాబ్ ఎక్కించింది ఎవరు ప్రభుత్వంలోనా ఎవరు ఎక్కించినారు ఆ మున్సిపల్ ఉంటుందా ఎప్పుడు ఎక్కించింది ఏమనేది అంబేద్కర్ ప్రజలు తిక్కోలేరు కాదు నీకు అనుకుంటున్నావు నన్ను అన్ని చేస్తారు ఇది చేస్తాయని నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే బుద్ధికి చెప్పే గ్యారంటీ నీకు నెక్స్ట్ మేము ఎలక్షన్ నన్ను నిలబడి ఉండేది కమిషనర్ నాకు అవసరమే లేదు కమిషనర్ ఎలక్షన్ నిలబడేది నాకు చాలు నా దేవుడు నాకు ఏదో తినేకిస్తే చాలు కానీ నాకు కమిషనర్ నా జీవితంలో ఆశ లేదు నాకు నన్ను నీకు పోటీ తగులుతారు నాతో 2009-10 అంతా డబ్బు ఉండే అప్పుడే గేర్ అంతా టీడీపీ పోటీ చేస్తా అప్పుడే నాకు ఉండే నన్ను పోగొట్టుకున్నాను కాళ్ళు చెప్పులేని తిరుగుతారు కదా ఆయన ఫస్ట్ ఎలక్షన్లోనా సిపిఎం అంటే తిరిగావు నువ్వు ఫస్ట్ ఎలక్షన్లో సిపిఎం తిరిగి అతను గెలిపించినాక అతని పాయింట్లన్నీ నువ్వు వెతుకున్నావు ఎట్లా ముందు పోవాలా దీనికి ఎట్లా పోవాలా అనేది పాయింట్ పుడుకొని నెక్స్ట్ టైం ఆల్రెడీగా సిపిఎం కమిషనర్ అయినాడు షేక్ అన్న 2 సార్లు అయింది ఆల్రెడీగా టీడీపీ తరపు నుంచి షేక్ అన్న 2 సార్లు అయినాడు ఆయన వాళ్ళు ప్రజలు వీళ్ళు 2 సార్లు అయ్యాడా అతను వస్తారా ఇది ఒకసారి గెలిపిద్దామని అప్పుడు గెలిపించాడు వాస్తవంగా అప్పుడు గెలిచినాడు రెండో తూరు ఏమి అధికారం పెట్టుకుని శంకర్ మీద గెలిచినాం శంకర్ వ్యక్తి మీద గెలిచినాం ఆయన డబ్బులు పెట్టుకోలే డబ్బులు పెట్టుకుని ఆడికి నీకు టఫ్ ఇచ్చినాడు ఆయన శంకర్ వ్యక్తి అని నీకు ఆడికి టఫ్ ఇచ్చినాడు ఇప్పుడు ఇన్ని చెప్తున్నావు కదా ఆయన నువ్వు గేర్లో అభివృద్ధి అది చేసావా ఇది చేసావు ఎమ్మెల్యే ఎలక్షన్లో మన సాయి రెడ్డికి మైనస్ తెచ్చినావు కదా నువ్వు మన ఎమ్మెల్యే సాయి రెడ్డికి మన పోయినసారి 850 ఓట్లు మైనస్ తెచ్చినావు కదా మొగలి బేజార్ చెప్పారు కదా నువ్వు అభివృద్ధి చేసిన వారికి అంబేద్కర్ ప్రజలకి కానీ ఆదోని నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే అభివృద్ధి చేసినాడో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒకసారి కాదు 5 తూరు కూడా కట్టబడిస్తారు ఇప్పుడు టీడీపీ రామానాయుడు కానీ 8 తూరుకి వరుసగా గెలిచినాడు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు లేరు ఎవరైతే అభివృద్ధి చేసినారో ఒకరు కమిషనర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఆదోని కానీ ఇంకొకరు ఏదైనా కానీ అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనము కంటం పడతారు ఆదోని ప్రజలు నువ్వు 2 సార్లు అప్పుడు ఫస్ట్ టైం గెలిచింది సిపిఎం మీద ఆయన్ని అడ్డదారు తొక్కి ఎట్లా కొట్టాలని చేసావు రెండో తూరు ఏమి నీకు పోటీ లేదు దానికి పోటీ మామూలుగా ఏదో గెలిచినావు ఇప్పుడు అసలైన పోటీ ఇప్పుడు దిగుతాడు నువ్వు కొట్టు నీకు సలాం కొడతాం నువ్వు గెలిస్తే కూటమి పరంగా మన గోడమి బీజేపీ పరంగా మా ఎమ్మెల్యే పార్సార్ గారు ఒకటే కోరుకుంటున్నాం ఏమన్నా అంటే గోడమి సీటీసే వైసీపీ తాయన మీద మెజార్టీతో గెలిచి చూపిస్తాం మెజార్టీతో ఒకవేళ మేము గెలకపోతే తాయనకి ఆడ సలాం కొడతాం తాయన స్పీకర్ నీకు ఛాలెంజ్ ఇసురుతున్నాను నీ దమ్ముడు తీసుకో మెజార్టీ అయినా కానీ గెలిచి చూపిస్తాం నీకు ఒకవేళ గోడ రమేష్ ఓడిపోయానుకో నీకు వచ్చి సలాం కొడతాం అదే గోడ రమేష్ నీ మీద గెలిచానుకో నువ్వు మాకేం చేస్తావు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా ఆ 10 లక్షలు తీసుకొని రాజకీయ మీద షడస్ చేస్తావు రాజకీయ నుంచి పక్క చేస్తావు ఇది స్వీకరించు నీ దమ్ము అసలైన పోటీ ఇది నాన్న గెలుస్తాడా వాడు గెలుస్తాడనేది ఇది ఛాలెంజ్ అదే 10 లక్షలు తీసుకోలే వాడికి వచ్చి అది చేస్తాడు అంటావు అసలే ఛాలెంజ్ ఇది వాడు గెలుస్తాడు నేను గెలుస్తాడు ఇది తీసుకోవాలి ఛాలెంజ్ దేవుడి మీద 1% చేస్తావు ఇంకా చెయ్యి నువ్వు దమ్ముంది కదా ఇంకా చెయ్యి అది 2 లక్షలు తీసుకుని 3 లక్షలు మున్సిపల్కి ఎక్కించింది అది ఛాలెంజ్ అయ్యి మా ఓడు ఈశ్వర దయార పిల్లవాడు కదా 20,000 తీసుకున్నావు అది దమ్మి ఛాలెంజ్ బస్సులు చేద్దాం ఎంతమంది నువ్వు నాశనం చేయాలి మా వాళ్ళని మా వైఎస్ఆర్ కార్యకర్తలకి నన్ను ఏమి ఎమ్మెల్యే అనుకుంటున్నా నన్ను ఏం చేస్తావు కమిషనర్ హోదా లేకుండా పట్టకి ఇప్పించే దమ్ము ఉంది మున్సిపల్ అధికారులుగా ఎంఆర్ఎఫ్ సభ ఎక్కేసి మాట దమ్ము లేదా చెప్పు నీ షాప్ కాకున్నప్పుడు కమిషనర్ పక్కన చేయాల్సి ఏంటి పోటీ చేస్తావు ఈరోజు మేమే గెలిస్తే లేకుండా మా కార్యకర్తకి అని మిగతా వాళ్ళు కానీ లేకుండా పట్ట ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటాం అని అందరు కాదు కొంతమందికి మనం సాయం చేసే ఉంది అది ఏమి ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే గేమ్లో కమిషనర్ ఎమ్మెల్యే సారు కమిషనర్ మాకు చేతైనవి కొంతమందిగా పట్టాలు ఇప్పిస్తాం ఎవరు ఇప్పించారంటే పలానా వాళ్ళు ఇప్పించారు నువ్వు 2000 గవర్నమెంట్ ఇంటి సొంతంగా ఇప్పించేది నువ్వు ఇచ్చిన జగన్మోహన్ ఇచ్చినాడు జగన్మోహన్ ఎక్కడైతే పరం పోకుండాదో నీకు నమ్ముకున్న కార్యకర్తలు మేము నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఎలా పరంబోవు చూపించి పలానా కూడా చూడ వేసుకోమని చెప్పారు అది పట్ట ఇప్పేలాప అదే ఇచ్చింది ఒకసారి స్థలం పట్టుకుంటే ఆ ఇచ్చిన 1000 రూపాయలు కూడా పక్కకి ఇచ్చి చెప్పినా ఈయన ఏడు బాగుపడతారండి నీ అంటే నీకు తిరిగి అవసరం ఏముండదు నీ అంటే తిరిగి అవసరం ఏముందనా నువ్వు చాలా ఏమో చెప్తావు నా నిజాత్పరుడు ఏముండదా నువ్వు వీడియోతో ముందు మాట రాకు అరే కబ్జా చేసినావా ఎన్ని ఎకరాలు కొన్నావు దాన్ని ఏముండదు అంత నిదానం బయటకు వస్తాను
ఆవేశం పడుతాయనా, ఆవేశం పడద్దు. ఇంకా ముందు ముసలి పండగ ఏముంది, ముందు ముసలి పండగ నీది ఏమనేది అసలైనా నాకు కబ్ చేసి అంటే మరి చూపించాలి కదా. నువ్వు మీడియాలో వచ్చింటే నిన్న మీడియాతో పెట్టేవే, నాకు కబ్ చేసి చూపించాలి కదా. ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు ఛాలెంజ్ స్వీకరించాలా. ఇప్పుడు ఆ పిల్లోడు మున్సిపాలిటీకి ఎక్కించింది, దాన్ని చూపిస్తాను నీకు. నువ్వు వస్తే నువ్వు మా దగ్గర రాన్నావు కదా, సరే నువ్వు ఫోన్ చేయి, జిమ్ము దాకా వస్తావా లేదు మీ ఇంటి దగ్గర రమ్మంటే ఎక్కడికే వస్తాం. నువ్వు ఆ డబ్బులు తినలేవా లేదా ఎవరు తినిపించావునా దేవుని మీద భాషలు చేద్దాం. ఎన్నానా ఒకటి మున్సిపాలిటీకి ఎక్కించిన జాబ్ అదొకటి, వైన్ షాప్లో 2-3 ఎక్కిసివి, ఆ డబ్బులు నువ్వు తిన్నావా ఇంకొకరు తినా తెలియదు, దాన్ని భాషలు చేద్దాం. మా కార్యకర్త నన్ను నమ్ముకున్న కార్యకర్త డబ్బులు వద్దని తీసుకున్నావు, నువ్వు ఆ పెద్ద సంసారం చెప్తున్నావునా. నేను సంపాదన నేను 10 లేకుండా అన్నం పెడుతున్నాను, లేకుండా ఇస్తున్నావు. ఉన్నోడే ఎవడు ఈడు, నువ్వు కబ్జాలు చేసి దానం చేస్తున్నావు, కర్మ నాణ్యాలు తగ్గడం వల్ల అని కొన్ని దానం చేస్తున్నావు. నువ్వు ఇదే అది చెప్పేది నీవు. ఇట్లా నా పేరు ఎం బొబ్లీ, అంబేద్కర్ నగర్ వాసుడు, బీజేపీ యువ నాయకుడు. నా పేరు గోల్డ్ రమేష్, 17వ వార్డు ఇన్ఛార్జ్, బీజేపీ ఇన్ఛార్జ్ అంబేద్కర్ నగర్కి, అంబేద్కర్ నగర్ వాసులకి నమస్కారము. మీడియా ముఖంగా మాట్లాడినాడు, అది నిన్న మేము మాట్లాడిన దానికి ఆయన ఈరోజు కౌంటర్ ఇచ్చినాడు. కౌంటర్ ఏమన్నాగా అంటే ఈరోజు ఆయనది సేను విషయము కబ్జా చేసినాడని మేము చెప్పినాం. 2 ఎకరాల 80 సెంట్లు ఆయన కబ్జా చేసినాడు, 2 ఎకరాల 20 సెంట్లు కొని 2 ఎకరాల 20 సెంట్లు కబ్జా చేసినాడు అనేది మా వాదన. ఆయన లేదు ఎకరా 10 సెంట్లు నేను పట్టా చేయించుకున్నాను, నాకు పట్టా ఇచ్చినారని. పట్టా అంటే గవర్నమెంట్ ల్యాండే కదా, అది మీరు తీసుకునేది గవర్నమెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ని నువ్వు పట్టా చేయించుకున్నాక కబ్జానే కదా అది. నువ్వు ఒక కౌన్సిలరు అంతో ఇంత సంపాదించుకొని బాగా ఉన్న స్థాయిలో ఉన్నావు, నువ్వు పట్టా ల్యాండ్ నువ్వు ఎట్లా చేసుకుంటావు అండి? ఎవరికైనా బీదోళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. అది యాక్చువల్లీ ఆయన చేసుకునేది 2 ఎకరాల 20 సెంట్లు, కానీ ఎకరా 20 సెంట్లు అంటాడు. దాని గురించి పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ తీస్తాము, ఆయన ఎవరితో కొన్నాడు ఎవరితో లేదు అన్నీ తీస్తాము. కానీ ఆయన రోసయ్య సీఎం గారు ఉన్నప్పుడు చేయించుకున్నానని ఆయన అంటున్నాడు. కానీ ఆయన చేయించుకుంది రీసెంట్గా 7-8 ఏళ్ళ కిందట, కానీ అప్పుడు పేరు పెట్టి తీసుకున్నాడు. అవన్నీ మొత్తం డీటెయిల్ తీస్తాం మేము. ఆయనది తీసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం, దాని గురించి ఆ షేన్ గురించి మొత్తం డీటెయిల్ తీసి ఆయన ఎంత చేయించుకున్నాడు, ఎంత పట్టా చేయించుకున్నాడు, ఆయన ల్యాండ్ ఎంత కొన్నాడు అనేది అంతా మా దగ్గర ఉంది. ఆయన చెప్పినాడు కాబట్టి పేపర్ పరంగా కూర్చొని మాట ఇంకోసారి మీడియా ముఖంగా ఇస్తాం. ఇంకొకటి రోడ్డు అంటారా, ఆయన రోడ్డు ఆయనకి తేరు తిరుగుతుంది అని తెలుసు. తేరు ఆయన ఇంటి ముందర ఒకటే కాదు తేరు తిరగదు. ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి ఆయన ఇంటికాడ తిరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి వచ్చేటప్పటికి ఎన్ని మొరీలు పగిలినాయి, ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని రోడ్డు ప్యాచేజీలు ఉన్నాయి, అవన్నీ కనపడలేదు ఆయనకి. ఆ రోజు ఆ ఇంటి ముందర ఒకటే తేరు తిరుగుతుంది అని నేను రోడ్ వేయించుకున్నానని చెప్తున్నాడు. మొత్తం అంబేద్కర్ నగర్ ఆంజనేయ స్వామి గుడి కాడ నుంచి ఇక్కడ వరకు మీడియా ముఖాలకి మీకే చూపిస్తాను, మీడియా వాసులకి మీకే చూపిస్తాను. ఆయన చెప్పింది ఆయన ఇంటి ముందర ఒకటే, మా ఇంటి ముందర రోడ్డు బాగలేదని వేయించుకున్నానన్నాడు రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడ వరకు గుంతులు ఎక్కడెక్కడ గుంతులు ఉన్నాయి, ఎక్కడెక్కడేమి ఉండదు. నేను మీకు లైవ్లో రేపు ఇంకొకసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అవన్నీ వీడియోలు తీసి పెట్టి అప్పుడు లైవ్ మీడియాకి ఇస్తాను. అప్పుడు రోడ్ అక్కడి నుంచి బాగలేదు. ఆయన మా ఇంటి ముందర ఒకటే రోడ్డు పైప్ లైన్ వేసినారు, పగిలిపోయింది, నా రోడ్ వేయించుకున్నాను, అక్కడంతా బాగుంది రోడ్ అని చెప్తున్నాడు. ఎక్కడ అంబేద్కర్ నగర్స్లో ప్రతి మోరీ దగ్గర పోండి, మోరీ పగిలిపోయింది, ప్యాచేజీలు కుళాయిలు దోగినారు, ప్యాచేజీలు మొత్తం గుంతలు, తేరు అట్లే పోతుంది, తేరు అట్లే వస్తుంది, 2 తేర్లు గుంజుతారు. అయినా ఈయన తేరు పోతుందని నా ఇంటి ముందు తేరు పోతుందని గుంజుతాను అంటున్నాడు, చేపించినాను అంటున్నాడు. కానీ అక్కడంతా కనపడలేదు అతనికి. అదంతా చూపిస్తాం మేము. ఇంకోసారి మీడియా ముందు కూర్చున్నప్పుడు అవి కూడా బయటికి చెప్తాం, వీడియో తీసి మీకు పెడతాం.